हैदराबाद के दमाईगुड़ा के साई सिद्धार्थ स्कूल में 80वीं यौम आज़ादी की तकरीब शानदार अंदाज में मुनक्किद हुई। स्कूल के करेस्पॉन्डेंट के सत्या की निगरानी में मुनक्किदा तकरीब में दमाईगुड़ा कांग्रेस पार्टी के सदर मुप्पा रामा राव ने बतौर मेहमान खुसूसी शिरकत की और कौमी परचम लहराया। చాలా గర్వకారణం। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం నాకు చాలా సంతోషం। ఈ పాఠశాల యాజమాన్యానికి అదేవిధంగా టీచర్స్కి విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను। 1947 ముందు ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశ సంపదని ఆర్థిక వనరుల్ని అన్నింటినీ దోచుకొని పోతున్న క్రమంలో అలనాడు గాంధీ గారు ఒక వర్గంగా, వల్లభాయ్ పటేల్ మరొక వర్గంగా అతివాద మిత్రతోట ధోరణి పద్ధతిలో మన భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడం జరిగింది। ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారి లాంటి గొప్ప యోధుడు, అదేవిధంగా భగత్ సింగ్ లాంటి వీరుల్ని ఉద్రేకం కూడా జరిగింది। ఆ విధంగా మనకి స్వాతంత్రం వచ్చింది। ఈ స్వాతంత్రం వచ్చినా కానీ మన భారతదేశంలో ఇంకా మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు। ఆ మౌలిక సమస్యలు పరిష్కారం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, విద్యార్థులు కూడా చదువు చెప్పడం, చదువుకోవడమే కాకుండా మీరు యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ భారతదేశాన్ని మార్చగల శక్తి మీ యువతకే ఉందని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను। అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు, ఇప్పుడు మన స్కూల్ ముందు 40 లక్షలు పెట్టి డ్రైనేజ్ చేయించడం జరిగింది। అయితే అక్కడ ఒకరిద్దరు ఈ డ్రైనేజీని కలుపుకోవడం వల్ల అక్కడ డ్రైనేజ్ లీక్ అయ్యి మన స్కూల్ ముందుకు వస్తుంది। అటువంటిప్పుడు మీరు విద్యార్థులు ఏం చేయాలంటే, మీ నవీన టీచర్కి చెప్పా ఎక్కడ లీక్ అవుతుంది, ఎవరు కలుపుకోవట్లేదని చెప్పి మీ విద్యార్థులందరూ అక్కడికి వెళ్ళి ఆ ఇంటి ఆయనకి దండం పెట్టండి, మేము స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నాం, ఆ వాసన భరాయించలేకపోతున్నాం, దయచేసి ఆ డ్రైనేజీని కలుపుకోమని చెప్పి మీరందరూ ఇప్పుడే స్టూడెంట్స్ అందరూ అక్కడ మనోసాపం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు విజ్ఞప్తి చేయాలి। అంటే మీరు ప్రశ్నించడం నేర్చుకోవాలి, సమస్య పరిష్కారం కావాలంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి। మేము చెప్పాము, మున్సిపాలిటీ వాళ్ళు చెప్పాము, అయినా కూడా అతను కలుపుకోవట్లేదంటే మీరు కూడా పోయి అడగాల్సినటువంటి బాధ్యత ఉంది। ఆ విధంగా మీరందరూ రాజకీయాల్లోకి వచ్చి ఒక భగత్ సింగ్ వారసులాగా, ఒక అల్లూరి సీతారాముడు వారసులాగా మెలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇక్కడ నన్ను తెచ్చినటువంటి యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। freedom. So freedom to everyone who lives in India, who is born in India. It's not came easily. So many people for their sacrifices of their life. So we have to number one to do. We have to do the justice in India. How we have to learn in India. Okay, we have to learn everything from our teachers. So freedom is a dream. Courage is a goal. So trying to be in India, aside from that, there is not one short term. You have to question everyone who will be wrong. So now to others, everyone questioning if everyone will be wrong. Everyone on a very warm Independence Day to everyone present, respected members of the management, esteemed director, esteemed principal, respected teachers and my dear friends. A very happy Independence Day to you all. Today I do not want to stand here and give another speech filled with the same sentences we've been hearing all our life on Independence Day. That is, India is a country of diversity, India has a rich heritage and our freedom fighters fight for our freedom. Today I want to talk about the India we are living in right now and the India we have the power to change. Because India is not a country that has survived its past, India is a country building its future. We are a nation that is moving forward in many aspects, be it science, be it technology, be it medicine, education, businesses and countless other fields. We are having young minds creating things that once seemed impossible. We are sending missions into space. We are doing many countless contributions to the world and producing world-class talent and making our presence felt across the globes. And perhaps this is not the greatest achievement India has had. It is what we can build with our minds.
Now why do I say this? Because even in 2026 there are battles that India has not completely won. We speak loudly about being the world's largest democracy, but democracy means very little if we believe that someone's rights, someone's opportunities are limited just by their caste. We call ourselves progressive, yet color-based discrimination still exists in our society. We celebrate equality while many of us are judged before they are even known. And this is where we, the younger generation, have a responsibility. Being the most technologically advanced generation doesn't mean anything if our mindsets remain centuries behind. If you see someone speaking low of someone because just of their caste, and if we say that they deserve fewer opportunities, I insist you guys to speak up. If we see someone judging someone because of their skin color, I insist you to speak up. If we see someone judging their opportunities because just of their background, speak up. It's you who can make a change. Sometimes a change begins with something as simple as saying that is not nice. And when we talk about privilege, when we talk about independence, when we talk about freedom, we should understand it. There are many women and girls in different parts of the world who still struggle for basic freedom that many of us take for granted. For an instance, let us consider the women of Afghanistan whose access to education and public life has been severely restricted under the Taliban. For many of them, something as simple as a school, a classroom, a career, a dream are something they could only imagine. Meanwhile, many of us go to schools, dream about careers, and never stop to realize how valuable these freedoms actually are. Morning everyone, my name is Hajit Tasni. I am studying in 5th standard. Today we are celebrating 88th Independence Day. Our tricolor with pride. Our freedom fighters made many sacrifices to give us a free India. Let us fill our hearts with love for our beautiful country. Jai Hind, Jai Bharat. Thank you. నేను 5వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈరోజు ఆగస్టు 17, 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈరోజు భారతీయులందరూ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు చేస్తారు. ఎందరో వీరుల పోరాటాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేయడం కోసం ఎంతోమంది కృషి చేశారు. నేను భారతదేశంలో పుట్టడం నా అదృష్టం. ధన్యవాదాలు. जय हिंद, जय भारत। नमस्कार, मेरा नाम अजय है। मैं 5वीं कक्षा में पढ़ता हूँ। आज मैं आप सभी को स्वतंत्रता दिवस के बारे में बताने जा रहा हूँ। स्वतंत्रता दिवस एक महान दिन है। यह 15 अगस्त को मनाया जाता है। यह हमारा राष्ट्रीय पर्व है। हमें 15 अगस्त 1947 को आज़ादी मिली थी। यह दिन हमें राष्ट्रीय सेनानियों को